ఈనాడు పుస్తకంలో చదివిన ఒక మంచి అంశాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అది మనసుకు మందు. లెట్ దెమ్ థియరీ. మనం చుట్టూ ఉన్న మనుషుల్ని నియంత్రించలేం, అలాగే చుట్టుముట్టే పరిస్థితుల్ని నియంత్రించలేం. అయినా సరే అన్నీ మన చేతుల్లోనే ఉన్నట్లు ప్రవర్తిస్తాం. మనుషుల్ని మార్చాలని తపిస్తాం, పరిస్థితులను దారికి తెచ్చుకోవాలని ఆరాటపడతాం. ఆ ప్రయత్నం ఒత్తిడికి గురి చేస్తుంది. అలా కాకుండా మనుషులు అలానే ప్రవర్తిస్తారు, పరిస్థితులు ఇలానే ఇబ్బంది పెడతాయి అని మనసుకి సర్ది చెప్పుకోగలిగితే ఏ సమస్య ఉండదంటారు. లెట్ దెమ్ థియరీ ఆవిష్కర్త మెల్ రాబిన్స్. స్నేహితుడు గృహప్రవేశానికి ఆహ్వానించడు, మనకు కోపం వచ్చేస్తుంది. ప్రేమించిన అమ్మాయి బ్రేకప్ చెప్తుంది, మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న క్రికెట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవుతుంది, మనల్ని నిరాశ ఆవహిస్తుంది. ఇవేవి మన ప్రమేయంతో జరిగిన సంఘటనలు కాదు, మన పరిధిలో ఉన్న విషయాలు కాదు. స్నేహితుడు శుభకార్యానికి పిలవకపోతే మనం ఎందుకు బాధపడాలి? తనిల్లు తనిష్టం, ఎవరెవరిని ఆహ్వానించాలన్నది తన నిర్ణయం. ప్రేయసి బ్రేకప్ చెప్పినంత మాత్రాన ఆత్మహత్యకు ప్రయత్నించాలా? తన జీవితం, తన ఎంపిక, నచ్చిన వ్యక్తితో కలిసి ప్రయాణించే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది. మ్యాచ్ ఆగిపోయిందని దిగులు పడుతూ కూర్చుంటామా? అది ప్రకృతి తీర్మానం. వర్షాలు వర్షాకాలంలో కాకపోతే ఎండాకాలం కురుస్తాయా? ఏ సంఘటన మన తీరుని బట్టి మారిపోతూ ఉంటుంది. తీవ్రంగా స్పందిస్తే తీవ్ర సమస్యలా కనిపిస్తుంది, అదో సమస్యే కాదనుకుంటే దూది పింజలా తేలిపోతుంది. వ్యక్తులు కావచ్చు, సంఘటనలు కావచ్చు, మన పరిధిలో లేని వాటిని నియంత్రించాలి అనుకోవటం వృధా ప్రయాసి. దానికి బదులుగా మన నియంత్రణలో ఉన్న వాటిని, మన ఆలోచనలు, స్పందనలు, మన మాటలు నియంత్రణలో ఉంచుకోవటమే మేలని చెబుతుంది సిద్ధాంతం. పరిస్థితుల్ని నియంత్రించలేం. అంటే ట్రైన్లో వెళ్తూ ఉంటాం, కాలక్షేపానికి బ్యాగ్లోంచి పుస్తకం తీస్తాం, అంతలోని ఏదో పెద్ద స్టేషన్ వచ్చేస్తుంది. యాత్రికుల గుంపు బిలబిలమంటూ వాలిపోతుంది, అన్ని సీట్లను ఆక్రమించేస్తుంది. భోగిలో మునుపటి ప్రశాంతత దూరం అవుతుంది. చికాకుగా అనిపిస్తుంది. ఏంటి కాకిగోళ అని అవతలి వాళ్ళు 4 మాటలు అంటారు. గొడవ పెరిగిపోతుంది. ఎవరో వచ్చి సర్ది చెబుతారు. ఎవరి భర్త మీదకి వాళ్ళు వెళ్ళిపోతాం. అయినా ఆ అసహనంతో రాత్రంతా నిద్రపట్టదు. బండి దిగే వరకు ఒకరినొకరం శత్రువుల్లో చూసుకుంటాం. మొత్తానికి మనం చదవాలనుకున్న పుస్తకం చదవలేకపోతాం, మనశ్శాంతిని పోగొట్టుకున్నాం, ప్రయాణాన్ని ఆస్వాదించలేకపోయాం. నిజమే, పరిస్థితులు మన నియంత్రణలో లేకపోవచ్చు, కానీ మన మీద మనకు అదుపు ఉండాలి కదా. ఆ గొడవను భరించలేకపోతే చెవులకు ఇయర్ ఫోన్లో తగిలించుకుని ఇష్టమైన మ్యూజిక్ వింటూ కాలక్షేపం చేయాల్సింది. టీసీని బతిమాలి పక్క భోగికి మారిపోవాల్సింది. ఆ గుంపుతోనే మాటలు కలిపి వాళ్ళ జీవితాల గురించి తెలుసుకోవాల్సింది. రైలు బండిని మించిన హ్యూమన్ లైబ్రరీ ఎక్కడా దొరకదు. ప్రతి జీవితం ఒక పుస్తకమే. ఓ ప్రేమపూర్వక పలకరింత చాలు, తొలి పేజీ దానంతట అదే తెరుచుకుంటుంది. నియంత్రణలో లేని పరిస్థితుల్ని నియంత్రించాలని అనుకునే కొలది ఒత్తిడి అధికమవుతుంది. మనిషికి ఒత్తిడిని మించిన శత్రువు లేదు. ఆ ఉద్వేగం నేరుగా మెదడును హైజాక్ చేస్తుంది, మన విచక్షణ మీద గురి పెడుతుంది. మెదడులోని ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ రోజువారీ నిర్ణయాల్లో మనకు సాయం అందిస్తుంది, ప్రణాళిక ప్రకారం పని చేసుకుపోయేలా సహకరిస్తుంది. మనం ఒత్తిడి పాలైనప్పుడు మాత్రం నా వల్ల కాదు అంటూ అది చేతులు ఎత్తేస్తుంది. మరో కీలక భాగమైన అమిగ్దల వెంటనే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది. మనం తీసుకునే దుందుడుకు నిర్ణయాలకు అదే కారణం. ఆ సమయంలో మనసుకు ఉత్ప్రేరకం లాంటిదేదో కావాలనిపిస్తుంది. మద్యాన్ని ఆశ్రయిస్తాం, మాదక ద్రవ్యాల ఊబిలో చిక్కుకుంటాం, మన కోపతాపాల్ని ఇంకెవరి మీదో చూపిస్తాం, దుర్భాషలాడతాం, భౌతిక దాడికి దిగుతాం. ఫలితంగా బంధాలు దెబ్బతింటాయి, శత్రుత్వాలు పెరుగుతాయి, సమాజం ఆవేశపరుడనే ముద్ర వేస్తుంది. ఆ క్షణంలో లెట్ దెమ్ థియరీని గుర్తు చేసుకోవాలి. కొన్నిసార్లు ఇంతే అంటూ మనసుకు సర్ది చెప్పుకోవాలి. దీనివల్ల మెదడుకు పరిస్థితులు నియంత్రణలో ఉన్నాయని సంకేతం వెళ్ళిపోతుంది. దానివల్ల
ఫ్రాంటల్ కార్టెక్స్ మునిపట్లాగానే బుద్ధిగా తన పని తాను చేసుకుంటూ పోతుంది. వ్యక్తుల్ని మార్చలేం. చాలా సందర్భాల్లో ఇతరుల అభిప్రాయాలకు మనం బందీలుగా మారుతున్నాం. ఓ విదేశీ చిత్రకారుడు విమర్శల భయంతో తన జీవిత కాలంలో గీసిన వందలాది కళాఖండాల్ని చీకటి గదిలో దాచేశాడు. అనామకుడిగా బ్రతికాడు. అనామకుడిగానే మరణించాడు. ఆ తర్వాతే అవన్నీ వెలుగులోకి వచ్చాయి. దేనికదే అద్భుతం. విమర్శలు భయపెట్టిన ప్రతిసారి విమర్శించేవారిని విమర్శించని లెట్ దెమ్ అనుకుని ఉంటే ఆయన జీవితం మరోలా ఉండేది. ఇతరుల విమర్శలకు అతిగా స్పందించడం ఆపేయాలి. మనల్ని తిట్టుకొని లెట్ దెమ్. మన వ్యక్తిత్వంపై బురద జల్లుతున్నారు, చల్లుకొని లెట్ దెమ్. మన అభిప్రాయంతో ఏకీభవించటం లేదు, వ్యతిరేకించని లెట్ దెమ్. ఉన్నతాధికారులు ఏ రోజు ప్రశంసించకపోని లెట్ దెమ్. అనుకోగలిగితే ఏ సమస్య ఉండదు. మన గురించి మనకు బాగా తెలిసినప్పుడు, మన సమర్థత పట్ల మనకు స్పష్టత ఉన్నప్పుడు, మన దారి సరి అయిందే అని బలంగా నమ్మినప్పుడు ఎవరిని ఖాతరు చేయాల్సిన పని లేదు. అలా అని ఆయా వ్యక్తుల్ని ద్వేషించం. వాళ్ళ సంకుచిత విమర్శలకు మాత్రం స్పందించం. ఆ మనుషుల్ని దూరం చేసుకోం. అవతల వ్యక్తుల నెగిటివ్ స్వభావాన్ని మాత్రమే దూరం పెడతాం. వాళ్ళు వాళ్ళలానే ఉంటారు లెట్ దెమ్ నుంచి నేను నాలానే ఉంటాను లెట్ మీ దిశగా మనిషి ప్రయాణమే మానసిక వికాసం అంటే. దీనివల్ల ఇతరుల గురించి ఆలోచించే సమయాన్ని మన కోసం కేటాయించుకోగలం. అలా వృధాగా పోతున్న ఆలోచనా శక్తిని మన విజయానికి ఉపయోగించుకుంటాం. తద్వారా మరింత శక్తివంతులం అవుతాం. ఒకసారి బుద్ధుడు శిష్యులతో కలిసి భిక్షాటనకు బయలుదేరాడు.